గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 90 రోజుల ఊరట, సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి, 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. ఈ విధంగా 90 రోజుల ఊరట, 90 రోజుల వరకు ఈ విధంగా సుంకాలు తగ్గిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. కానీ మిగతా దేశాలకు ఇది వర్తించాలి. చైనా దేశంకు మాత్రం ఇది ఈ విధంగా ఇక్కడ తగ్గేది లేదు అన్నట్టుగా, ఈ విధంగా ఇక డి అంటే డి అన్నట్టుగా మాత్రం ఇక్కడ వాళ్ళ దిగుమతులపై టారిఫ్లు అధిక మొత్తంలో విధిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు దువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ విధంగా ఇక్కడ ఏదైతే మార్కెట్ షేర్లు, ఈ స్టాక్ మార్కెట్లు వాల్యూ ఈ విధంగా దెబ్బతినడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ పలు దేశాలు అమెరికాతో చర్చలు జరిపిన సందర్భంగా కూడా ఇక్కడ ఇంత ముందుకు ఉన్న విధంగానే 10% సుంకాలను అమలు చేస్తున్నట్టుగా చేసినట్టుగా చూసుకోవచ్చు. 90 రోజుల వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయన్నట్టుగా, తగ్గించిన సుంకాలు అమల్లో ఉంటాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే 3 నెలల పాటు 10% రాయితీనే, 10% సుంకాలనే విధిస్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. కానీ చైనాకు మాత్రం లేకుండా, అలా కాకుండా ఇక అది ఇంకా 24% ఎక్కువ అదనంగా కేటాయించినట్టుగా చూసుకోవచ్చు సుంకాలు. ఈ విధంగా చైనా వాళ్ళు కూడా అధిక మొత్తంలో సుంకాలు విధించడంతో ఈ విధంగా చైనా దేశం నుంచి వస్తున్న దిగుమతుల వస్తువులపై ఇంకా 24% అదనంగా విధించారు. ఇప్పుడు ప్రస్తుతం 124కు చేరిందన్నట్టుగా చూసుకోవచ్చు చైనా దేశంతో. ఈ విధంగా చైనాపై కసి కొద్దీ తొలిత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చారు. ఈ విధంగా ఇక్కడ చైనాపై కసి కొద్దీ పెంచుకుంటూ పోతున్నారు ఒకరికొకరు. ఈ విధంగా ఇక్కడ చైనా మొదటగా ఇక్కడ 24% ఉన్న సుంకాలను ఇక్కడ చైనా కూడా ట్రంప్ ఏదైతే సుంకాలు పెంచారో చైనా కూడా ధీటుగా పెంచుకుంటూ వస్తుంది. అదే మొత్తంగా ఇక్కడ ట్రంప్ ఇంకా మరీ కోపం పెంచుకొని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. సుంకాలు ఆ విధంగా ఇక్కడ ఒకరికొకరు అత్యధిక మొత్తంలో పెంచుకుంటారు. ఇప్పుడు 124కు చేరినట్టుగా చూసుకోవచ్చు చైనా దేశంపై. దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు 10% సుంకాలనే కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు డో జోన్స్ 2300 పాయింట్లు 6%, నాస్డాక్ 1300 పాయింట్లు 8.5%, S&P 500 సూచి 5300 పాయింట్ల 6.7% మేర రాణించాయి. ఈ విధంగా ఇక్కడ దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు ఏదైతే చైనా మినహాయించి ఇతర దేశాలన్నింటిపై పాత సుంకాలనే ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే 10% ఉందో అదే అమలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. 90 రోజుల పాటు ఈ సుంకాలు 10% సుంకాలే ఉంటాయన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనివల్ల ఇక్కడ తగ్గించిన నేపథ్యంలో ఇక్కడ అమెరికా స్టాక్ మార్కెట్లు అన్ని లాభాల్లోకి వచ్చినట్టుగా చూడవచ్చు. బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.
ఏఐసిసి సమావేశంలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం, ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో భాజపాను ఓడించాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో భాజపాను ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధో మదన సదస్సు నిర్వహిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇక్కడ జరిగిన సమావేశం, ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇది బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైనది భాజపా ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని ఓడించాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ అక్కడ ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధో మదన సదస్సు నిర్వహిస్తుంది. మోడీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతి ఒడ్డున సమావేశమయ్యాం. రాహుల్ హామీలను అమలు చేశాం. రైతులకు వ్యతిరేకంగా మోడీ నల్ల చట్టాలు తెచ్చారు. వాటిని నిరసిస్తూ రైతులు 15 నెలల పాటు ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు రాలేదు. మోడీ మణిపూర్లో మంటలు రాజేశారు. దేశ మూలవాసుల జీవన హక్కులను కాలరాసేలా ప్రయత్నం చేశారు. ఈ విధంగా మోడీకి వ్యతిరేకంగా మనం అందరం పనిచేయాలి. ఈ విధంగా బ్రిటిష్ కంటే ప్రమాదకరమైనది బీజేపీ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా గుజరాత్లో నిర్వహించిన ఏఐసిసి సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మోడీకి వ్యతిరేకంగా మనం అందరం కలిసి పనిచేయాలి. ఈ విధంగా ఇక్కడ రాహుల్ గాంధీని అధ్యక్షతన కలిసి పనిచేసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చూసుకోవచ్చు. ఈ విధంగా గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం. గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశం నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడాలి. సీఎం రేవంత్ రెడ్డి విధంగా గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం. గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశం నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరు పోరాడాలి. సీఎం రేవంత్ ఈ విధంగా అయితే మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా గాంధీ వారసులు, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వాన మనమందరం కలిసి పనిచేయాలని దేశం నలుమూలన ఉన్న ప్రతి పౌరులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా గాడ్సే ఆలోచనలకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ గాడ్సేతో పోల్చారు. ఈ విధంగా మన బీజేపీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి. సుంకాలపై మోడీ మాట్లాడరేం, ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు? ప్రధాని ఎందుకు హత్తుకోలేదు ప్రశ్నించిన రాహుల్, పార్టీలో చేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. ఈ విధంగా సుంకాలపై మోడీ ఎందుకు మాట్లాడడం లేదు, అదేవిధంగా ట్రంప్ మోడీని ఎందుకు హత్తుకోలేదు ఆయన కలవడానికి వెళ్తే, ఈ విధంగా ప్రశ్నించిన రాహుల్ ఇక్కడ ఏదైతే సుంకాలు పెంచిందో మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటిపై ఎందుకు ప్రశ్నించలేదు ప్రధాని మంత్రి మోడీ అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయని వాళ్ళు పార్టీ నుంచి వైదొలగాలన్నట్టుగా మల్లికార్జున ఖర్గే, పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే మాట్లాడుతున్నారు. ఈ విధంగా నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. భారత నౌక మరింత శత్రుభీకరంగా మారనుంది. నేవీలో వినియోగానికి 24 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ మేరకు కీలక ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. విధంగా నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. ఈ విధంగా యుద్ధ విమానాల కొనుగోలుకు మోడీ నాయకత్వాన ఇక్కడ ఫ్రాన్స్ దేశంతో ఇక్కడ కేబినెట్ సమ్మతి చేసుకున్నట్టుగా ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. ఈ విధంగా ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ విధంగా 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రాన్స్ తోటి. 26 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టుగా చూడొచ్చు.
66 వేల కోట్లతో ఈ విధంగా 26 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు చూడొచ్చు మన దేశం. అంతా కంగారు ఎందుకు, జిహ్వాకో రుచి ఉన్నట్లే మనిషికో చిత్తం ఉంటుంది. మనలో చాలామంది మనసు చేసే మాయలో కొట్టుకుపోతుంటారు, భావోద్వేగాల ఊబిలో కూరుకుపోతుంటారు, ప్రతి చిన్నదానికి కంగారు పడుతుంటారు, చివరిగా జరిగే నష్టాలకు కుంగిపోతుంటారు. మరి ఈ వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి, స్థిరమైన మనస్తత్వాన్ని ఎలా సాధించాలి? ఈ విధంగా అంత కంగారు ఎందుకు, ప్రతిదానికి రెస్పాండ్ అయిపోతుంటారు. మనసు చేసే ఆలోచనలకు ప్రతి దానికి స్పందిస్తుంటాడు మనిషి. అలా కాకుండా ఇక్కడ దృఢత్వంగా స్థిరమైన మనస్తత్వాన్ని ఎలా సాధించాలి అన్నట్టుగా ఇక్కడ మరి వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలన్నట్టుగా ఇక్కడ ఈనాడు ప్రత్యేక కథనంలో ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మనిషి ఆలోచనలకు అనుగుణంగా మనసు బట్టి మారుతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి రెస్పాండ్ అవుతుంటారు. దాని నుంచి కాకుండా దృఢత్వంగా మన స్థిరమైన మనస్తత్వాన్ని ఎలా కలిగి ఉండాలన్నట్టుగా దీనికి ఇక్కడ ప్రత్యేక కథనంలో ఇచ్చినట్టుగా చూడవచ్చు. విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం, 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా, కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి. H1B వీసాలపైన ఉక్కుపాదం, దేశం వీడి వెళ్లొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక, గ్రీన్ కార్డు దారులకు కంటి మీద కునుకులేదు. విధంగా విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం, 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా, కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి. H1B వీసాలపైన ఉక్కుపాదం, దేశం వీడి వెళ్లొద్దంటూ వెళ్ళొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక, గ్రీన్ కార్డు దారులకు కంటి మీద కునుకులేదు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ విధంగా ఎన్నో విధానాలను మార్పు తీసుకొస్తుంటే చూసుకోవచ్చు. ఈ విధంగా భారతీయులు అక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారు, అదేవిధంగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు సందర్భంగా ఈ విధంగా 3 ఏళ్ల కాలపరిమితి ఉన్న 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా. ఈ విధంగా 3 ఏళ్ల అనుమతి ఏదైతే ఉందో వాళ్ళు వీసా పైన ఉంటున్నా ఆ బిల్లు రద్దుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇది బిల్లు తీసుకొస్తే అక్కడున్న విద్యార్థులు ఉద్యోగాలు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అయినా కూడా అక్కడ కంపెనీలు దేశం వీడి వెళ్ళొద్దంటూ హెచ్చరికలు చేస్తుంది. ఇక్కడే ఉండి పనిచేయాలి, మీ సొంత దేశాలకు వెళ్ళి చేసే అవకాశం ఉండదంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం లేదన్నట్టుగా కంపెనీలు తెలియజేస్తుంది. ఈ విధంగా ఇక్కడ గ్రీన్ కార్డుదారులకు కూడా కంటి మీద కొనుక్కోలేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని తిరిగి ఇండియాకు ఈ విధంగా తమ దేశాలకు పంపిస్తాయనో అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు అదే చదువుకుంటున్న విద్యార్థుల ఆందోళనలో ఉన్నట్టుగా చూడవచ్చు. అమెరికా సుంకాల పోటు, భారత్కు చైనా స్నేహహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో విధంగా చైనా ఏదైతే చైనాకు ఈ సుంకాల టారిఫ్ వారు నడుస్తుందో దీనివల్ల అమెరికా కాకుండా ఇతర దేశాలతోటి స్నేహభావం పెంచుకుంటాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఈ విధంగా ఒక వార్త వెలువడినట్టుగా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ముఖ్యంగా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఈ విధంగా అమెరికా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆయన నిర్ణయాలను మార్చుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటివరకు చైనాకు భారత్కు మధ్య కొద్దిగా అంత సత్సంబంధాలు లేకపోయినా ఇప్పుడు ఆయన తీరు మార్చుకొని భారత్తో సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్, కేసులు నమోదు చేస్తారు. పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా, అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా, అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు HSRP బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్కు కనిష్టంగా $320, గరిష్టంగా $800 ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్కు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం,
ఈ విధంగా నకిలీ నెంబర్ ప్లేట్కు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడానికి ఈ విధంగా వాహనాలు 2 వీలర్ 4 వీలర్ ఏదైనా సరే, ఇదైతే నెంబర్కి 2019కి ముందు తయారైన వెహికల్ ఏదైనా సరే అది దానికి నెంబర్ ప్లేట్ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వేయించుకోవాలంటే దానికి మినిమం రేటు వాహనాన్ని బట్టి 320 నుంచి అది గరిష్టంగా 800గా ఛార్జీలను ఖరారు చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ లేదంటే ఈ నెంబర్ ప్లేట్ ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకపోతే బీమా సహా అన్ని సేవలు బంద్, కేసులు కూడా నమోదు చేస్తామన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఏ వాహనానికి ఎంత రుసుం, వాహన రకం చెల్లించాల్సింది. ద్విచక్ర వాహనం 320 నుంచి 380, ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ 400 నుంచి 500, కార్లు 590 నుంచి 700, కార్లు ఇంపోర్టెడ్ 700 నుంచి 860, 3 వీలర్ వాహనం 350 నుంచి 450, కమర్షియల్ వాహనం 600 నుంచి 800 వరకు. ఈ విధంగా ఒక్కొక్క వాహనానికి ఒక విధంగా నెంబర్ ప్లేట్కు రేట్లు విధించినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 ఉపకులాలు 3 గ్రూపులు 15% రిజర్వేషన్లు. త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమం అయింది. శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు. ఎస్సీలో ఉపకులాలని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్కు ప్రభుత్వం పంపించింది. జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 8 నెలల్లోనే ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన 8 నెలల్లోనే ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేస్తూ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 ఉపకులాలు 3 గ్రూపులు 15% రిజర్వేషన్లు. త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఒక కసరత్తు చేసి సుప్రీంకోర్టు అనుమతి వచ్చిన నిర్ణయం వెలువడిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కు పంపించారు. గవర్నర్ కూడా ఆ బిల్లును ఆమోదించి ఈ విధంగా ప్రభుత్వానికి పంపించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా దానికి పూర్తి అమల్లో కార్యాచరణ రూపొందించడానికి గాను ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంకా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఇది 30 ఏళ్ళుగా కొనసాగుతుంది ఎస్సీ వర్గీకరణ అనేది. ఇక్కడ చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఒక నిర్ణయానికి సమస్యను పరిష్కారం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడి. 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడైంది. 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుందట. తగ్గనున్న ఈఎంఐల భారం. ఇల్లు వాహన రుణాలపై ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ. ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్న ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బుధవారం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% నుంచి 6% పరిమితం చేసింది. ఫిబ్రవరిలోనూ రెపో రేటు 0.25% తగ్గించినందున 2025లోనే ఇది రెండో రేటు తగ్గింపు. వ్యక్తిగత రుణాలపైన నెలవారీ కిస్తీ ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటుని తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటుకు రుణం తీసుకున్న గృహ రుణ గ్రహీతలకు ఆ మేర ఉపశమనం కలుగుతుంది. అత్యధిక బ్యాంకులు రెపో రేటుపై 2.25% వరకు, మరికొన్ని 2.75% వరకు అదనంగా వడ్డీ వసూలు చేస్తాయి. దీన్ని బట్టి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు ఈబీఆర్ 8.25%కి చేరే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు గృహ రుణాలు తీసుకున్న వారు కొంతకాలంగా అధిక వడ్డీ భారం మోస్తున్నారు. ముందు అనుకున్న వ్యవధికి మించి 5-6 ఏళ్లకు పైగా నెలవారీ కిస్తీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2 నెలల వ్యవధిలోనే 0.50% మేర వడ్డీ రేట్లో కోత పడడంతో వారికి భారం తగ్గనుంది. ఇప్పుడే కాకపోవచ్చు. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినా అన్ని బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేటును తగ్గిస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు నిధుల సమీకరణ ఖర్చులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి వంటి కారణాల వల్ల ఆర్బీఐ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేయడంలో బ్యాంకులు ఆలస్యం చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ 8%కి దిగి రావచ్చు. ఈ ఏడాదిలో 0.5% వడ్డీ మేరకు వడ్డీని ఆర్బీఐ తగ్గించిన నేపథ్యంలో గృహ రుణ వడ్డీ రేటు కనిష్టంగా 8%కి దిగి రావచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై 8.25% నుంచి 9.20% వడ్డీ విధిస్తుంది. ఆర్బీఐ తాజా చర్య వల్ల ఈ వడ్డీ రేటు 8% నుంచి 8.95%కి పరిమితం కావచ్చు.
ఈ విధంగా ఇక్కడ ఆర్బీఐ గృహ రుణాలు ఇంకా వాహన రుణాలపై ఈ విధంగా ఇక్కడ 25% 0.25% తగ్గించింది ఇక్కడ వడ్డీ రేట్ను అన్నట్టుగా చూసుకోవచ్చు ఆర్బీఐ. ఎవరైతే ఇప్పుడు గృహ రుణాలను తీసుకున్నారో అదేవిధంగా వాహన రుణాలు ఇంత చెల్లిస్తూ ఉన్నారో ఈఎంఐ రూపంలో వాళ్ళకు కూడా 0.25% రూపంలో ఈ విధంగా వడ్డీ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బ్యాంకులు ఏదైతే ఛార్జీలు వాళ్ళు భరిస్తున్నారో వివిధ రకాల ఖర్చులు భరిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ. దాన్ని బట్టి వాళ్ళు ఈ వడ్డీ రేటు తగ్గింపు వడ్డీ రేటు అనేది ఆల్రెడీ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్న వాళ్ళకు తగ్గిస్తుందో తగ్గించలేదో ఇప్పుడే చెప్పలేం. ఆ బ్యాంకు లాభాల్లో ఉంటే తగ్గించే అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళు వివిధ రకాల ఖర్చులను భరిస్తున్న సందర్భంగా ఇప్పుడే వినియోగదారులకు ఈ తగ్గించిన వడ్డీ రేటును అందించకపోవచ్చు అన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇది సంగతి. మాకిరెడ్డి నా జోలికి వస్తే నీ గుడ్డలు విడదీస్తా, ఖబర్దార్, రాజకీయాల్లో చేరి నీ అంతు చూస్తా. ఈ విధంగా పోలీసుకు దొంగ వార్నింగ్ ఇస్తారు. ఇది సంగతిలో మాకిరెడ్డి ఇట్లా ఇచ్చారు. ఇక్కడ రాజకీయాలకు వచ్చి నీ అంతు చూస్తా, నా జోలికి వస్తే నీ గుడ్డలు విడదీస్తా, ఖబర్దార్ అన్నట్టుగా పోలీస్కే దొంగ వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఇది సంగతిలో లుకింగ్ ఫర్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ యుఎస్ యూనివర్సిటీ విత్ హ్యూగ్ స్కాలర్షిప్స్. ఈ విధంగా యూనివర్సిటీ గురించి ఇట్లా వాడిచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, విజన్ యూఎస్ఏ. విధంగా ఇక్కడ యూనివర్సిటీలో సీటు సంపాదించడం కోసం కన్సల్టెన్సీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళ మెరిట్ని కూడా చూపించినట్టు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.